This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురిచేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. శివనగర్లో ఇంటి స్థలం విషయంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పొట్టుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆర్నూరి నారాయణమ్మ పైన దాడికి దిగింది కర్ణాటి విజయ్ భాస్కర్ రెడ్డి అండ్ హర్షవర్ధన్ ఫ్యామిలీ. నారాయణమ్మను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళింది మరో వర్గం. బూతులు తిడుతూ కాళ్లతో తంతు విచక్షణరహితంగా దాడి చేశారు. హర్షవర్ధన్ ఫ్యామిలీ దాడిలో నారాయణమ్మకి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి నారాయణమ్మ చికిత్స పొందుతూ ఉన్నారు. నారాయణమ్మ స్టేట్మెంట్ ఆధారితంగా ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం కర్ణాటి సంబంధించి ఒక వ్యక్తి అండ్ హర్షవర్ధన్ ఫ్యామిలీ ఓ ఇంటి స్థలం విషయంలో నారాయణమ్మ పైన చేస్తున్నటువంటి దాడికి సంబంధించి విజువల్ చూస్తున్నాం. ఇక్కడ ఆ బ్లూ కలర్ చీరలో కనిపించే ఆవిడే నారాయణమ్మ. ఆర్నూరు నారాయణమ్మ పైన కర్ణాటి విజయ్ భాస్కర్ రెడ్డి అండ్ హర్షవర్ధన్ ఫ్యామిలీ రెండు కూడా దాడి చేస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. రెండు వర్గాలు దాడి చేసుకుంటూ ఉన్నాయి. నారాయణమ్మని జుట్టు పట్టుకొని బట్టలు చించేసి బూతులు తిడుతూ కాళ్లతో తంతు విచక్షణరహితంగా కూడా వాళ్ళంతా బిహేవ్ చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సంఘటనలో నారాయణమ్మకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి నారాయణమ్మని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో జరిగింది ఈ ఘటన. శివనగర్లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన సంఘటనలో ఈ ఆందోళన రేకెత్తించింది. ప్రెసెంట్ ఆవిడపై ప్రవర్తించిన తీరు ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఆమెని ఏ రకంగా కొడుతూ ఉన్నారు, ఆమె ఏ రకంగా గాయాల పాలవుతోంది. కనిగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయన చికిత్స తీసుకుంటుంది ఆవిడ. అక్కడ చూడండి కాళ్ళతో తన్నడాలు, చిన్న పిల్లలు ఉంటే అడ్డుకుంటుంటే కూడా వారిని సైతం కొట్టడాలు, కాళ్ళతో తంతు, ఆవిడ మీద ఇంకేదో వస్తువులు ఎత్తేస్తూ. ఒకసారి అక్కడ ఆ ఫైట్ కి సంబంధించి విజువల్ చూద్దాం. ఒక ఇంటి స్థలం విషయంలో, శివనగర్లోని ఒక ఇంటి స్థలం విషయంలో ఈ రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నారాయణమ్మని ఒక్కదాన్ని చేసి ఒంటరిగా విచక్షణరహితంగా కాళ్లతో తంతు కొడుతూ ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హర్షవర్ధన్ ఫ్యామిలీ అండ్ విజయ్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ ఇద్దరు రెండు కూడా చాలా వివత్సంగా ఆ మహిళ పైన దాడి చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఇరు వర్గాలు మాట్లాడుకొచ్చే ఆర్టీవీతో ఆ సమస్య ఏంటి వారి మాటలను తెలుసుకుందాం. మా ఇంటికి వాళ్ళ చెట్టుకి సంబంధమే లేదు సార్, అస్సలు సంబంధం లేదు. కానీ మా మీద ఈ రకం చేశారు సార్. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. పండుకుంటే ఇట్లా సార్ లేకపోతున్నా, నొప్పులు వస్తున్నాయి సార్. కాసేపు పండుకున్నాను అనుకో, లేయాలనుకుంటే నొప్పులు వస్తున్నాయి. కూర్చోవాలనుకుంటే ఇక్కడ వస్తుంది. కాసేపు కూర్చున్నాం అనుకుంటే అసలు ఎంత కాలశాతంతో మట్టి వదిలేరు సార్ మమ్మల్ని. మేమిద్దరమే అయింది. పట్టుకొని అబ్బా కొడుకు బయటకు పెట్టి వాడికేసి పొడిచారు, మంచలు వేసి పొడిచారు. ఇక్కడ తన్ని బుద్ధి పోయి మంట బుద్ధి వాసి ఎట్లా వాసినప్పుడు దానికి ఇదంతా నొప్పి వస్తుంది. గొంతు కట్టి తలంతా నొప్పి వస్తుంది సార్. ఇక్కడేమో ఈ క్యానింగ్ చెప్పారు, మేము పని చేసుకుని బతికే వాళ్ళం. ఇక్కడ దెబ్బలు ఉన్నాయేమంటే ఇక్కడ లేదు, క్యానింగ్ ఒంగోలు అంటున్నారు. నేను ఇంట్లో వంట చేసుకుంటున్నాగా ఇది వచ్చి అమ్మ మీద గొడవ పెట్టుకున్నాను. అమ్మ చెట్టు కింద వేరే అమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాను.
నేను సరేలే వాళ్ళు మాట్లాడుకుంటున్నాను చెప్పి నేను వంట చేసుకుంటూ ఉన్నాను. ఇల్లు గట్టిగా దారి నడిపిస్తూ ఉన్నాయి ఇద్దరు. సార్ నా పేరు చెన్నయ్య సార్, ఆర్మూర్ చెన్నయ్య. మా ఊళ్ళో ఏ టైంలో వచ్చి సార్ కర్ణాటక భాస్కర్ రెడ్డి అని వాళ్ళ కొడుకు భాస్కర్ రెడ్డి, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కూతురు, వాళ్ళ బామర్ది 5గురు వచ్చేసి మా మిస్సెస్ను పోతే మా కూతుర్ని ఇద్దరిని కాలబడి వాళ్ళ ఇష్టమొచ్చిన కొట్టే లేబర్ సాకన్నా ఏం పనిరా మీరు వచ్చి ఇక్కడ బతికేది నుంచి వచ్చి మాకు రక్షణ లేకుండా పోతే పైపెచ్చు వారం రోజుల నాడు డ్రైనేజ్ కాలువ వేస్తుంటే డ్రైనేజ్ కాలువలో వాళ్ళ ప్లాట్లో చెట్టు అడ్డం ఉంటే మా చెట్టు తీసేస్తే వాళ్ళ గోడ పడగొట్టేది మేము ఆ చెట్టు దీన్ని ఇస్తాం లేకలేదని చెప్పి మా గోడ మీద కక్ష సాధించినట్టు చేసేసరికి పట్టణం నాయకుడు పిరోజు వచ్చి దగ్గరుండి వాళ్ళ గోడతో పని ఉందా ఈ చెట్టు గడ్డ ముందు అడ్డం వచ్చింది చెట్టు తీసేయాలని చెప్పి ఆ పిరోజు ఆ చెట్టు తీపిచ్చేసి వెళ్ళిపోతే అలా మీ దగ్గర నుండి చెట్టు తీపించినావు కదా నాకు మీ అంటూ దేనిస్తాను వారం రోజులు ఆగినాక అని చెప్పి వెళ్ళిపోయింది సార్. వాళ్ళు నాయకులు కూడా వాళ్ళు తిట్టి వెళ్ళిపోయారు విన్నారు. పోతే పైపెత్తు నిన్న వచ్చి మేము ఇంట్లో లేని టైంలో వచ్చేసి మా మిస్సెస్ 11:30 ఆ టైంలో వచ్చేసి వాళ్ళు కాడబల్లి కొట్టి వెళ్ళిపోయారు సార్. వచ్చి పైపెత్తు మా మీద రిటర్న్ కేసు పెట్టాలని చెప్పి హాస్పిటల్లో చేరింది సార్. అది విషయం జరిగింది. మాకు రక్షణ లేదు సార్, మాకు రక్షణ జరగాలి, రక్షణ కలిగాలి, మాకు న్యాయం జరగాలి. రజకులంటే చిన్న చూపు చూస్తారు, దొంగ వ్యాపార సాకన ఏం పడరా మీకు అని ఈ విధంగా వాళ్ళ నోటికి వచ్చినట్టు ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించటము. వారానికి ఒక రోజు నైట్ కొరక 1000 బళ్ళు వేసుకుని వస్తున్నారు సార్ మా ఇళ్ళ దగ్గరికి. రెయ్యి వచ్చేది పోయిన గత వారంలో కొరక ఏరే సీన్ అని చెప్పి వాళ్ళ మీద కలబడి ఒక రుక్సాయన్ మీద వాళ్ళ కూతురు నన్ను పట్టుకున్నారు, స్వర్ణ ప్యాలెస్ గారు అని చెప్పి కొత్త కేసులు అక్కడ బనాయించి ఆ కేసు ఇంకా జరుగుతుంది. అది జరుగుతుంటే కొరక వాళ్ళకు లెక్క లేకుండా, కేసు అంటే లెక్క లేకుండా ఈ విధంగా రైట్. ఇదే ఇరు వర్గాల వర్షన్. అటు బాధితురాలు ఎవరైతే గాయాల పాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణమ్మ మాట్లాడుతున్న మాటలు విన్నాము. అట్ ద సేమ్ టైం ఆ వ్యతిరేక వర్గం ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ వర్షన్ కూడా విన్నాం. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? గొడవ గల కారణం ఏంటి? ఎందుకు గొడవ జరిగింది? ఒక్క మహిళను చేసి ఎందుకు ఇంతమంది దాడి చేయాల్సి వచ్చింది? మనం గుంటూరు నడిబొడ్లో ఒక మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటన మరుగు ముందే అటువంటి సంఘటన మరొకసారి కనిగిరి నగరంలోని నడిబొడ్లో ఉన్నటువంటి శివనగర్ కాలనీలో చోటు తీసుకుందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక వివాదాలు చిన్న చిన్న విషయాల మధ్య తలెత్తాయి, చిన్న చిన్న విషయాల వల్ల తలెత్తాయి అనేది మరొకసారి నిరూపితమైన విధంగా కేవలం ఇంటి దగ్గర ఒక స్థలం వివాదం కేవలం ఒకే ఒక్క అడుగు కోసం గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా ఇరు వర్గాల మధ్య అంటే రజగిల కుటుంబానికి అటు అగర్వాల్ కుటుంబానికి మధ్య ఆ గొడవ జరుగుతూనే ఉంది. అది చిలికి గాలి వానయ్యి ఒకరిపై ఒకరు దాడులు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి చివరికి నిన్న అంటే ఆ మహిళ ఇంటి దగ్గర ఒంటరిగా ఉంది కావాలని చెప్పేసి కొంతమంది మహిళలు అంటే 3 మహిళలు, ఒక 2 పురుషులు వచ్చి వారిపై దాడి చేశారు. ఆ దాడి చేసిన మహిళలు మధ్య సేవించినారు, విచక్షణ రహితంగా మాపై దాడి చేశారని చెప్పేసి ఆరుమూరు నారాయణమ్మ తమ గోళ్ళు వెళ్ళబోసుకుంటుంది. అదేవిధంగా అడ్డు వచ్చి మా అమ్మని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి అడ్డు వెళ్ళినటువంటి వాళ్ళ కూతురు శ్రావణిని కూడా తీవ్రంగా గాయపరిచినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఈ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అంటే ఎవరైతే ఈ కర్ణాటక విజయభాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఈ నారాయణమ్మ వాళ్ళ కూతురు శ్రావణిపై దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక స్థలానికి సంబంధించి ఒక ప్రహరీ గోడ, ఆ గోడ కట్టుకున్న విషయంలో ఒక అడుగు మాదంటే మాది, మాదంటే మాది అని చెప్పి ఒకరిపై ఒకరు గతంలో నుంచి ఆరోపణలు చేసుకోవడం, దుబ్బాసు ఆడుకోవడం, దాని సంబంధించి కేసులు పెట్టుకోవడం, అధికారుల దగ్గరికి వెళ్ళడం, నాయకుల దగ్గరికి వెళ్ళడం, అది చివరికి తారాస్థాయికి చేరి ఆ ఒక్కడుగు స్థలం కోసం ఒక మహిళను విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన అయితే కనిగిరిలో చూస్తుంది. దీనికైతే కనిగిరి పోలీసులు అంటే ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కేసు కూడా నమోదు చేసుకున్నారు. ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే జరిగిన సంఘటన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక మహిళపై దాడి చేయడం అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా అధికారులు గట్టిగా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గుంటూరులో జరిగినటువంటి సంఘటన మరొక ముందు అది చాలా సెన్సేషనల్ అయింది. ఒక మహిళను ఆ విధంగా దాడి చేయడం సహాయం చేయలేదు. దాని మీద కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ ఉన్నారు. ఇటువంటి మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పిన నేపథ్యంలో కూడా లోకల్ స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డికి సీరియస్ ఉండి పోలీసులు కూడా ఆదిచ్చినట్టు పోలీసులు కూడా లోతైన విచారణ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన కేవలం ఆస్తి వివాదమే, అంత నుంచి వేరేది కోణం లేదని చెప్పి అయితే ప్రాథమికంగా అయితే పోలీసులు విచారణ చేరింది. కేవలం ఒక స్థల విషయంలో 2 కుటుంబాల మధ్య వివాదం తలెత్తడం, అది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళింది. కాకపోతే దాడి చేసిన సమయంలో నారాయణమ్మ ఇంటి దగ్గర నారాయణమ్మ కుమార్తె శ్రావణి ఇద్దరే ఉండటము,
ఈ ఎవరైతే దాడి చేశారో కర్ణాటక విజయభాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్ కుటుంబ సభ్యుల మహిళలు వారు కావాలని పథకం ప్రకారం ఎవరు లేని సమయంలో ఆమె పనికి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర బయట కూర్చున్న సమయంలో ఆమె మీద దాడి చేశారు అని చెప్పేసి క్లియర్ కట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల వాళ్ళు దాడిని కూడా ఖండించే విధంగా అడ్డు తీసుకున్న వాళ్ళు కూడా పట్టించుకోకుండా వీళ్ళపై దాడి చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా కొంతమంది ఆ సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడం, అది బయటకు రావడం కూడా ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తుంది మనకు. కాకపోతే ఇటువంటి సంఘటనలు ఎందుకు ఇలా పునరావృతం అవుతున్నాయి, ఎందుకు దీని మీద సరైన అవగాహన లేకపోతుందా, లేకపోతే కేవలం క్షణికావేశంలో ఇటువంటి దాడులు జరుగుతున్నాయా, లేకపోతే ఆ చట్టాల మీద వారికి గౌరవం లేదా, భయం లేదా అన్నది కూడా కొద్దిగా లోతుగా ఆలోచించాల్సిన విషయం అయితే చూడాలి మనకు. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన కొద్దిగా సభ్య సమాజం తలదించుకునే విషయం. ఒక మహిళని చూడకుండా కొంతమంది పురుషులు వాళ్ళ కుటుంబ సభ్యులు బల్ల మీద వచ్చి కావాలని మద్యం మత్తులో వారి మీద దాడి చేయడం, వాళ్ళు తీవ్రంగా గాయపరచడం, ఇది మట్టికి సహించిన విషయం. దీని మీద అయితే పోలీసులు కొద్దిగా సీరియస్ గా ఉన్నారు. వారి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం కొంతమంది పరారులో ఉన్నారు, వారు కూడా త్వరలోనే వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసును అయితే కోర్టుకు పంపిస్తామని చెప్పేసి ఎస్ఐ సందీప్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఈ కేసులో ఎటువంటి రాయబారాలు కానీ ఎటువంటి పరిష్కారం వైపు అంటే కాంప్రమైజ్ చేసేదాని కోసం కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు పోలీసులు కానీ దీని అయితే అంత ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి, దాడి చేసే వారికి శిక్ష పడాలి. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్న కూడా ఈ కేసు నడుస్తుంది మన కనిగిరిలో. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా నారాయణమ్మకు సంబంధించినటువంటి ఘటనలో ప్రస్తుతమైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమందిని పోలీసు ఆల్రెడీ మందలించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది, మరి కొంతమంది పరారులో ఉన్నారు. సో ఒక అడుగు స్థలం కోసమే ఇంతటి వివాదం రాచుకుంది, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు దారితీసింది. సో మొత్తగా ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సో ఒకసారి మళ్ళీ ఆ నారాయణమ్మ ఏం చెప్తుందో చూద్దాం. బుద్ధి వాసి ఎట్లా వాసినప్పుడు తలెత్తుకు ఇదంతా నొప్పి వస్తుంది, గట్టి తలంతా నొప్పి వస్తుంది సార్. ఇక్కడేమో క్యానింగ్ చెప్పారు, మేము పని చేసుకోబట్టి దెబ్బలు ఉన్నాయేమంటే ఇక్కడ లేదు క్యానింగ్ ఒంగోలు అంటున్నారు. ఒంగోలు అయిన పంపించి నాకు నా బిడ్డకు క్యానింగ్ ఇస్తే దెబ్బలు మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా, అది చేసుకుంటే బాగా లేకుంటే లేదు కోసం బతికేవాళ్ళం. వాళ్ళకి మా ఇంటికి వాళ్ళ చెట్టుకి సంబంధమే లేదు సార్, అస్సలు సంబంధం లేదు. కానీ మా మీద ఈ రకం చేశారు సార్, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. పండుకుంటే ఇట్లా సార్ లేకపోతున్నా, ఈ పట్టేసి నొప్పులు వస్తున్నాయి సార్. కాసేపు పండుకున్నాను అనుకో, లేయాలనుకుంటే నొప్పులు వస్తున్నాయి, కూర్చోవాలనుకుంటే ఇక్కడ వస్తుంది, కాసేపు కూర్చున్నాం అనుకుంటే ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. Tournament